క్లో ప్రొసీడింగ్స్ రకరకాలుగా ఉంటాయి, కానీ ఛార్జ్ షీట్ని బట్టి ఎట్ ఏ గ్లాన్స్ అంటే క్రిస్పీగా స్పైసీగా ప్లీజ్ నోట్ మై వర్డ్స్, క్రిస్పీగా స్పైసీగా ఏమైనా చెప్పగలరా? సో లిక్కర్ సిండికేట్, మనం ఇందాక ఈ లిక్కర్ సిండికేట్ అనే పదం ఛార్జ్షీట్లోనే ఒక లీగల్ వర్డ్గా పొందుపరచడం జరిగింది. అవును. లిక్కర్ సిండికేట్ సంబంధించి గతంలో 2019 ముందుకు జరిగినటువంటి డేటా మొత్తం తీసుకొచ్చి ఈ డేటా అంతా గవర్నమెంట్కి ఎందుకు లబ్ధి చేకూరాలి, స్టేట్ ఎక్స్చెకర్కి ఎట్లా కలిగి మన పర్సనల్గా ఎందుకు పెక్నూర్ చేయకూడదనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి బిగినైనటువంటి ఒక కుట్ర. దానిలో భాగంగా ఈ పాలసీ చేంజ్ చేసే విధంలో 16/8/2019 జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ కింద తయారు చేసినటువంటి 357 తోటి ఈ కుట్రంతా కూడా బిగినైనటువంటి విధానం. దీని పరంగా వాళ్ళు ఏదైతే యాక్షన్ ప్లాన్, ఏదైతే మోడల్స్ ఆపరెండి చేయడం జరిగిందో దానికి సంబంధించి ఇప్పటి వరకు మనం చర్చించుకున్న విధానం ఏదైతే బ్రాండ్స్ గురించి కానీ, తర్వాత పాలసీ చేంజ్ చేసే విధానంలో మాన్యువల్గా కానీ లేబుల్స్ మార్చడం కానీ, చీప్ లిక్కర్ వాడటం కానీ, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు దాకా చర్చించుకున్నాం, అన్నీ కూడా అయిపోయినాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది కాన్స్పిరసీ, ఒకరొకరి కోఎక్యూడ్కి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక గూగుల్ టేక్ ద్వారా, తర్వాత ఫోన్స్ను ఉపయోగించి ఆర్టిస్ట్ నుంచి ఫోన్ చేసి చేసుకోవడం ఏదైతే జరిగిందో అదొక ఎవిడెన్స్ వాల్యూగా తీసేది ఛార్జ్షీట్లో పొందుపరిచి ఎక్కడా కూడా ఎస్కేప్ లేని పరిస్థితిలో దీనికి సంబంధించి ఎక్కడి నుంచి కుట్రబడి, ఎక్కడి దాకా బిగిన్ అయింది, ఎక్కడి దాకా ఎండ్ అయింది, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఎంత అమౌంట్ క్యాష్ బ్యాక్స్ వచ్చినాయి, కిక్ బ్యాక్స్, కమిషన్స్, ఇవన్నీ ఎక్కడి వరకు చేరినాయి అనే సందర్భాలు ఏదైతే ఉండే ఒక పేరా వైజ్గా చాలా నీట్గా కూడా మెన్షన్ చేయడం జరిగింది ఛార్జ్షీట్లో. కాబట్టి ఇవన్నీ మనం పరిశీలించిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా ఈ సెక్షన్ ఆఫ్ లా ఏదైతే గ్రావిటీ ఆఫ్ సెక్షన్ ఆఫ్ లా ఎక్కడైతే పెట్టారో దాని నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే నేను ఇంకోటి ఏం చెప్తాను అంటే ఈ ఇతర ఫారిన్ కంట్రీలో ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ కూడా ఎవరైతే అక్కడ కూడా ట్యాక్స్ ఎగ్గొట్టి అక్కడ కూడా ఇక్కడ నుంచి కూడా డబ్బు చేసినా అక్కడ కూడా ప్రాసిక్యూట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దాని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద కానీ, ఎక్సైజ్ యాక్ట్ కింద కానీ, అట్లాగే ఎవరైతే నాసిరకం వాడి చనిపోయారో ఆ క్రిమినల్ కేసు సంబంధించి అవి కూడా ఇవన్నీ కూడా లీడ్ చేసి మనీ లాండరింగ్ కేసులు కానీ ఇవన్నీ కూడా లీడ్ చేసే పరిస్థితి కూడా దీంట్లో ఒక సమగ్రమైనటువంటి రిపోర్టు అందుబాటులోకి మనం రావటం, కోర్టులో వాళ్ళు పొందుపరచడం అనేది మనం స్పష్టంగా చూడడానికి పరిస్థితి. అయితే ఇష్యూ ఏంటంటే ఈ డబ్బులు ఈ రోజు జరిగినటువంటి 8 డీల్ అని చెప్పినటువంటి 6 హైదరాబాదు, 1 తాడేపల్లె జరిగిన ఇష్యూ ఏంటంటే నా పరంగా నేను చెప్పేదంటే ఒక ఈ 1 year పట్టింది ఈ మొత్తం తలకి, ఎందుకంటే లిక్కర్ అమౌంట్ కదా, లిక్కర్ అమౌంట్ కూడా మొత్తం ఎక్కిందేమో 1 year తర్వాత ఇవి కూడా బయటకు వచ్చినాయి అనిపిస్తూ ఉంది ఈ దీంతో పాటు చూస్తే. కాబట్టి దీని ద్వారా ఇప్పుడు బయటపడితే ఇప్పుడు వరకు చేసిన ఛార్జ్షీట్లో ఇప్పుడు పొందుపరిచినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్ట్రెంథన్ చేయటానికి ఫర్దర్గా ఈ కేసు బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే డాన్ ఉన్నారో అతన్ని కూడా ఎలక్షన్ స్పష్టంగా దీంట్లో ఒక ప్రత్యేక దాని విషయంలోకి మళ్ళీ వద్దాం మనం. చెప్తాను సార్, ఎలక్షన్ 2024 సంబంధించి ఎలక్షన్ లో కూడా ఖర్చు పెట్టారు. ఇప్పుడు దాకా మనం దొరికిన అమౌంట్ ఎట్ట కలెక్ట్ చేయాలి, ఎట్ట రికవరీ చేయాలి అంటున్నారు కదా. ఎవరైతే ఎలక్షన్ ఫండ్స్ కింద కూడా ఎలక్షన్ లో కూడా ఖర్చు పెట్టి ఈ చెవిరెడ్డి భాస్కర్ ద్వారా కూడా చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో కూడా స్పష్టంగా దీంట్లో కూడా పొందుపరిచారు కనుక దీంట్లో ఎవరెవరు కూడా ముద్దాయిలు కాబోతున్నారు, ఎవరైతే ఎలక్షన్ కోసం డబ్బులు తీసుకున్నారో వాళ్ళు కూడా దీంట్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అలా లెక్కేస్తే ఏదైనా ఒక పరిశ్రమ పెడితే ఆన్సిలరీ ఇండస్ట్రీస్ ఎలాగైతే వస్తాయో దాని చుట్టూ పుట్టుకొస్తాయో చిన్న చిన్న పరిశ్రమలు, ఒక పెద్ద పరిశ్రమ ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెడితే దాని చుట్టూ చిన్న చిన్నవి వస్తాయి కదా. ఇప్పుడు అనంతపురంలో కియా మోటార్స్ పెడితే దాని చుట్టూ చిన్న చిన్నవి వచ్చినాయి, అట్లా వస్తాయి. అట్లా ఈ లిక్కర్ స్కామ్ని బేస్ చేసుకుని సినిమా వాళ్ళు, లేకపోతే బంగారం కొట్లోళ్ళు, వస్త్ర దుకాణాల వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అవన్నీ వస్తాయి. అది మాట్లాడదాం లక్ష్మణ్ గారు. కమిషన్ ఆఫ్ ఇండియా నేనేం చెప్తానంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఈయన పార్టీని రద్దు చేస్తే పరిస్థితి ఎలక్షన్ లో ఫర్దర్ గా కూడా పాల్గొనే పరిస్థితి లేకుండా అదే కదా పిల్లి మెడలో ఎవడు గంట కట్టాలనే దగ్గరే ఇక్కడ మనకు సమస్య వస్తా ఉంది. అది మాట్లాడదాం. ఒక్క నిమిషం. పట్టాభి గారు గుడ్ ఈవినింగ్. పట్టాభి గారు, సిట్టు వాళ్ళు నిన్న వేసిన మొన్న వేసిన